హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఒక పార్ట్ 1 పెట్టాడు కదా. 25 క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ చెప్తానని చెప్పి పెట్టాడు కదా. ఇప్పుడు పార్ట్ 2 ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయడమే కాదు, ఇవాళ ఆల్రెడీ పార్ట్ 2 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేశాడనమాట. వాటిని పార్ట్స్ వారీగా అంటే ఏమేం క్వశ్చన్స్ అడిగారు, ఏం క్వశ్చన్స్ చెప్పారు అనేది నేను ఒక 2, 3 పార్ట్స్ లాగా పెడతాను. ఈ పార్ట్‌లో ఏంటంటే, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది అడిగారు ఏంటంటే, 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఫస్ట్ వస్తున్న సాంగ్ బావుంది. గ్లింప్స్ చూసాము. చాలా బావుంది. దానిలో మీరు ఏదైనా కష్టపడింది అంటే బాగా హార్డ్‌గా అనిపించింది ఏమన్నా ఉందా అని చెప్పి అడిగితే, అప్పుడు దానికి మన కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏంటంటే, యాక్చువల్‌గా ఏదైనా ఇష్టపడితే కష్టం అనిపించదు. అందుకనే దానిలో ఆహ్, కష్టమైనవున్నా గూడా నాకు చాలా ఇష్టపడి చేశాను కాబట్టి నాకెక్కడ కష్టం అనిపించలేదు. బట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక చోటైతే ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు షూటింగ్ జరుగుతుంది. అది వర్షంలో. అది మాత్రం కొంచెం హార్డ్‌గా అనిపించింది. బట్ ఇష్టపడ్డాం కాబట్టి ఏదన్నా కష్టంగా అనిపించదు కదా! సో, అది కూడా ఎంజాయ్ చేశానని చెప్పి. సెకండ్ క్వెషన్ ఏంటంటే, ప్రియా గురించి చెప్పండి. ప్రియాది మీది 'బిగ్ బాస్' హౌస్‌లో బాండింగ్ చాలా బావుంది అని చెప్పి అనేటప్పటికి అప్పుడు చెప్పాడనమాట. అంటే ప్రియా వచ్చేసి అసలు ఫస్ట్ 'అగ్ని పరీక్షలో' గ్రూప్ డిస్కషన్ అక్కడ అంటే స్టార్టింగ్‌లోనే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసినప్పుడు తను నా పక్కనే ఉంది. హాఫ్ డే వరకు మేమేం మాట్లాడుకోలేదు. తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ అయింది. ఇంకప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా మేము మాట్లాడుకోవడం అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఇంకా ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది అని చెప్పి చెప్పాడనమాట. అంతేకాకుండా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ప్రియాకి నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. సో, ఆ ఇష్యూ రావటం వల్ల శ్రీజ వచ్చి అడిగిందనమాట నన్ను. అంటే ఏంటి? ఏమైంది? ఇప్పుడు ప్రియాతో మాట్లాడట్లేదా అని చెప్పి అడిగింది. అడిగితే నేను ఒక్కటే చెప్పాను. ప్రియా వచ్చేసి నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే తను నాకు సిస్టర్ లాగా. తను ఇప్పుడు గాదు, ఎంత గొడవొచ్చినా ఏదైనా గూడా తనని నేను వదులుకోను. లైఫ్ లాంగ్ తను నాతోనే ఉంటుంది. అంటే నాకు సిస్టర్ లాగా ఎప్పుడూ నాతో ఉంటుందని చెప్పి చెప్పాడనమాట. అంటే యాక్చువల్‌గా కళ్యాణ్‌కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళని వదులుకోడు అని చెప్పి మనకి ఇక్కడే అర్థమైపోతుంది. యాక్చువల్‌గా కళ్యాణ్ తనుజ గురించి కూడా అదే చెప్పాడు. తనుజనే అంటే కళ్యాణ్ చెప్పడమే కాదు, తనుజ కూడా చెప్పింది. లైఫ్ లాంగ్ నాకు కళ్యాణ్ ఫ్రెండ్‌గానే ఉంటాడు. ఎవరేమనుకున్నా నేను కళ్యాణ్ వదులుకోను అని చెప్పింది. అంటే వీళ్ళిద్దరివి అంటే కొంతమంది ఆహ్, థింకింగ్ వేరుగా ఉంటుంది కదా! వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండబట్టే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రియా గురించి చెప్తూ శ్రీజ వచ్చిందనమాట. శ్రీజ గురించి కూడా చెప్పాడు. యాక్చువల్‌గా శ్రీజ నాకు ప్రియా కంటే ముందే పరిచయం అయింది. యాక్చువల్‌గా అసలు ఇంత చిన్న రూమ్ ఉంటుందనమాట. చిన్న రూమ్ ఉంటే ఆ శ్రీజ అయితే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మాట్లాడుతూనే ఉంటది. నాకైతే బాగా హెడేక్ వచ్చేసింది. ఆ హెడేక్ ఎట్లా వచ్చిందంటే, అంటే కాకపోతే ఏంటంటే తను మాట్లాడేది కూడా కొంచెం ఎంజాయబుల్‌గా అట్లానే ఉంది. 'అగ్ని పరీక్షలో' స్టార్ట్ అయిన తర్వాత అయితే ఎంజాయబుల్‌గా అట్లానే ఉంది. బట్ ఫస్ట్‌లో మాత్రం కొంచెం ఇదిగా అనిపించింది. బట్ తను మాత్రం అసలు ఎంత కేరింగ్ తీసుకుంటుందంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తను తినేదే ఫుడ్ చాలా తక్కువ. నాకు 2 ఎగ్స్ ఉన్నాయి. 2 ఎగ్స్ ఉన్నా గూడా తను నాకు తన ఎగ్‌లోంచి మళ్ళీ హాఫ్ ఇచ్చేది. అంటే అంత కేరింగ్ చూసుకునేదనమాట అని చెప్పి చెప్పాడనమాట. ఎలాగైనా సిస్టర్స్ కదా! సిస్టర్స్‌కి బ్రదర్ మీద ఉంటది రిలేషన్ అని చెప్పి అట్లా చెప్పాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు మీకు బాగా హెల్ప్ చేసిందెవరు? అంటే ఆడియన్స్ అని మాత్రం ఫాన్స్ అని మాత్రం చెప్పకండి. మీకు బాగా పర్సనల్‌గా కనెక్ట్ అయింది ఎవరు? పర్సనల్‌గా హెల్ప్ చేసింది ఎవరు అని చెప్పి అడిగితే, మా ఊర్లో మా ఫ్రెండ్స్ చాలామంది చాలా హెల్ప్ చేశారు. ప్లస్ నా డిగ్రీమెంట్స్ ఇంటర్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అసలు పల్లెటూరు అంటే తెలుసు కదా! నైట్ అయితే ఎవరు బయటకి కూడా రారు. బట్ అట్లాంటిది నాకు ఫ్లెక్సీలు కట్టడమే గాని, అసలు ప్రతి చోట నాకు చాలా హెల్ప్ చేశారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు. ప్లస్ రాజు సంథింగ్ ఒకతని పేరు చెప్పాడు. చెప్పి వాళ్ళ మావయ్య వాళ్ళ అంటే యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి మన కళ్యాణ్ పడాలు వచ్చేసి వాళ్ళ మావయ్య దగ్గర పెరిగాడు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే గదా! వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటి ఎదురు ఉంటాడనమాట ఒకతను. అతనొచ్చేసి తనకి ఫస్ట్ అగ్ని పరీక్షలో వెళ్ళినప్పుడు తను బయట క్యాంపింగ్ చేసుకొని 8 వాళ్ళ అక్కడ స్టూడియో అట అతనిది. 8 స్టూడియో దగ్గరికి వచ్చేవాడంట. స్టూడియో దగ్గరికి వచ్చినప్పుడు ఆహ్, అంటే తర్వాత అంటే తనకి కెమెరా అన్నా, ఎడిటింగ్ అవనంటే చాలా ఇష్టం అనమాట. సో, తర్వాత ఇంకా వేరే బిజినెస్ ఏవో పెట్టుకున్నాడట. సో, తను అగ్ని పరీక్షలోకెళ్ళేటప్పుడు అసలు ఎట్లా చేయాలి? ఫోటోస్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి? అంతా వాళ్ళు చూసుకునేవాళ్ళట. సో, తనకు అసలు చాలా హెల్ప్ చేసిన అగ్ని పరీక్ష మొత్తం ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా ఎడిట్ చేయటం మొత్తం చాలా కష్టపడేవాళ్ళు. 3:30 మిడ్‌నైట్ 3:30 వరకు నాకు హెల్ప్ చేసేవాడని చెప్పి చెప్పాడనమాట. సో, ఇట్లా చెప్తుంటే చాలా లెంతీ అవుతుంది కదా! సో,
నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్‌లో చూద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ చాలా ఉన్నాయి. సో మిస్ అవ్వకండి గైస్. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.